జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్లను జగిత్యాల ఆర్టీఓ మధుసూదన్ జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్ తనిఖీలు చేశారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం అనుమతి తీసుకున్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో సర్జికల్, నాన్ సర్జికల్, ఓపీ, ఐపీ ల్యాబ్ కి సంబంధించిన ధరల పట్టికలు ప్రజలకు కనిపించే విధంగా ఉంచాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి లింగ నిర్ధారణ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో భాగంగా నిబంధనలు పాటించని ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామని జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ కింద రిజిస్టర్ చేయబడతాయి. అయితే హాస్పిటల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సింగిల్ క్లినిక్స్, పాలిక్లినిక్స్, తర్వాత ఆయుష్ సంబంధించినవి అన్నీ కూడా హాస్పిటల్స్ కింద రిజిస్టర్ చేయబడతాయి. ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత గైడ్లైన్స్ ప్రకారం ఉన్నాయో లేదో చూసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారము రేట్స్ ఓపీ కావచ్చు, ఐపీ కావచ్చు, సర్జికల్ కావచ్చు, నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటాయి, వాటికి ఏమైనా ఛార్జెస్ ఎట్లా చేస్తా ఉన్నారు. ఆ ఛార్జెస్ గురించి ప్రజలకు తెలుసా లేదా, వాళ్ళకి చెప్పి చేస్తున్నారా లేదా, ఇంత ఛార్జ్ అని సో చెప్పాల్సిన బాధ్యత అనేది హాస్పిటల్స్ మీద ఉంది. సో ఆ రేట్ ఇందులో మెయిన్ ఏంటంటే మనం ఎట్లా ఇన్సూర్ చేస్తాం మా సైడ్ నుంచి అంటే ఆ ఛార్జెస్ అనేది డిస్ప్లే చేస్తున్నారా లేదా, ఓపీ కానీ, ఐపీ కానీ, వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ, సపోజ్ ఆక్సిజన్ పెట్టినా, నెబులైజర్ పెట్టినా, ఏమైనా మైనర్ ప్రొసీజర్స్ కానీ, సర్జరీస్ కానీ, తర్వాత ఏమైనా లేజర్స్ అట్లాంటివి ఏమైనా యూజ్ చేసినా, తర్వాత వేరే ఏ ప్రొసీజర్ అయినా మెడికల్ సర్జికల్ సంబంధించిన ప్రతి ఒక్క యాక్టివిటీ బెడ్ ఛార్జెస్ కానీ, ఐసీయూ ఛార్జెస్ కానీ, నర్సింగ్ ఛార్జెస్, ఇవన్నీ కూడా సపోజ్ ఏమైనా వెంటిలేటర్ పెడితే ఎంత ఛార్జ్, ఇవన్నీ కూడా మనం డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం. సో అందులో భాగంగా మా ప్రోగ్రామ్ ఆఫీస్ అందరూ, డిఎంహెచ్ఓ గారు అందరూ కూడా మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇవన్నీ విజిట్ చేస్తూ ఉన్నాం. రోజు హాస్పిటల్స్ ఒక్కొక్క ప్రోగ్రామ్ ఆఫీసర్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిన హాస్పిటల్స్ ముందు కూడా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మేము చెక్ చేస్తూ ఉంటాం ప్రోగ్రామ్ ఆఫీస్ అందరూ కూడా. సో ఇట్లా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది మనకు సరిగా మన జిల్లాలో అమలు అవ్వడానికి ఇందులో దోహదం చేస్తాం అనుకుంటున్నాము. సో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులు అందరూ కూడా మొత్తం కోఆర్డినేట్ చేయాలని కోరుతున్నాం.